బాండ్, జేమ్స్ బాండ్, టీడీపీ జేమ్స్ బాండ్లు ఎక్కడున్నారని బ్యాండ్ బజాయిస్తున్నారు మాజీ మంత్రి రోజా గారు. నమస్తే మేడం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు. అదేంటండి, సూపర్ 6 మొత్తం అయిపోయినాయి, ఎవరన్నా అడిగితే నాలుక మందం అన్నారుగా మన బాబు గారు, మళ్ళీ అడుగుతున్నారేంటి మీరు? లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు, ఇప్పుడు జూన్ వచ్చింది. అవును, జనవరిలో రిలీజ్ చేస్తామన్నారు, ఏ సంవత్సరం చెప్పరేటి మీకు? ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈ రోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని రాత్రి పగలు కట్టపడుతుంటే మీరేటి మేడం ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు అని అంటారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబ్, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబ్, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ కేమో మంత్రి జాబ్. అయితే ఇప్పుడు ఏదంటారండి? ఎన్నికల ముందేమో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు, ఇంటింటికి వెళ్ళి బాండ్లను పంచారు. మామూలుగా చెప్తే జనం నంబరని అలా బాండ్లు ఇచ్చారండి. ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లందరూ ఎక్కడికి పోయారు? వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారండి. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు, ఇప్పుడు రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఎవరు మేడం రబ్బర్ లాగా మెలుకులు తిరిగేది? ఈ రోజు యువత ఎదుగుతున్నారు. ఎవరి కోసం ఎదుగుతున్నారండి? డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. అనిపించకపోతే ఫోన్లు ఉన్నాయి కదండి, ఫోన్ చేస్తే మాట్లాడతారు కదా. హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. ఆ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది కదండి. ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. పోనీ వాళ్ళ పార్టీ నాయకులను అడిగితే చెప్తారు కదండి. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. మరి షూటింగ్ లో ఉంటే ఎలా కనిపిస్తారండి? ప్రశాంతంగా షూటింగ్లు కూడా చేసుకునేవరా ఏంటి మీరు? ఏంటండి మీరు మరీను?